ఇక నుంచి ఈ పట్టిసీమలో ఆ వీరభద్రేశ్వర స్వామితో పాటు ఈ కాయిన్స్తో తయారు చేసిన ఈ శివలింగం కూడా పూజలు అందుకుపోతుంది. అలాగే ఆ కాయిన్స్తో తయారు చేసిన వ్యక్తి మన ముందే ఉన్నారు. అసలు ఈ కాయిన్స్తో తనకి ఎలా తయారు చేయాలని ఆలోచన ఎలా కలిగిందో మనం అడిగి తెలుసుకుందాం. లింగాన్ని రూపొందించి గొప్ప దేవాలయం మన ఆలోచనకు వచ్చింది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఇటువంటి లింగాన్ని రూపొందించాలన్న ఆలోచించగా 2 రోజుల తర్వాత మనకి రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యాలతో శివలింగాన్ని రూపొందించినట్టు అలా రావడం జరిగింది. ఆ శివలింగం మనకి సంకేతం ఇచ్చారనుకుని ఆ స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు, ఇతర గ్రామస్తుల సహకారంతో సుమారు 1,25,000 నాణ్యాలని అప్ చేసుకుని 50 రోజులు శ్రమించి ఆ యొక్క శివలింగాన్ని రూపొందించడం జరిగింది. మనకి పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం చాలా పుణ్యక్షేత్రం. మనకి ఒక మనిషి భక్తితో కూడిన సంకల్పంతో ఈ రోజు ఒక నాణం శివయ్య పూజలు అందుకుంటుంది.